సార్ ఘోర ప్రమాదం, వివిధ రకాల కోణాలు ఇందులో ఉన్నాయి. అహ్మదాబాద్లో జరిగిందని మోదీ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అసలు ఊహించిన పరిణామం. అసలు ఇవి సేఫ్ కాదా అని అదొక చర్చ, ఏమన్నా వేరే కోణాలు ఉన్నాయని మరొక చర్చ. ఎలా చూడాలి సార్? అంటే నిన్న మనము చర్చిస్తున్నప్పుడే ఇది విషాదకరంగా వచ్చింది. ఆ తర్వాత అది ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ అని తేలింది. చాలామంది అంటున్నట్టుగా నిజంగా ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని చెప్పలేరు, కానీ అవును, స్పష్టంగా 3 అంశాలు అయితే, 3 ప్రధానమైన సందేహాలు అయితే అందరూ వెలిబుచ్చుతున్నారు. ఒకటి పక్షులు కొట్టడం అని, అందుకే చాలామంది విహంగా అని పెట్టారు. కానీ పక్షి కొడితే ఒకటేసారి ఒక విమానంలో ఉన్న 2 ఇంజన్లు దెబ్బతిన్న, ఒక ఇంజన్ దెబ్బతినొచ్చు, కానీ 2 ఇంజన్లు ఏకకాలంలో సైమల్టేనియస్గా దెబ్బతినేంత ఇదిగా వాటి ఇది ఉండదు. రెండోది పవర్ ఫెయిల్యూర్, అందులో నుంచి పవర్ రాకపోతే ఇంకేం చేయలేదు అది. సో పవర్ రాకపోవడం అంటే ఖచ్చితంగా అది సాంకేతికమైన అంతర్గతమైన లోపమై ఉండాలి. ఇది ఒక లైక్లీ రీజన్ అని. మూడోది అందరూ చెప్తుంది ఏంటంటే ఆ గేర్ కిందకు ఉంది. గేర్ కిందకి ఎందుకు ఉంది? గేర్ దిగేటటువంటి పద్ధతిలో అది ఉంది, గేర్ ఎందుకు కిందకి వేయబడి ఉంది? సో దానివల్ల అది ఆటోమేటిక్గా నిమిత్తం లేకుండా వెళ్ళిందా? ఇంక ఇవి కాకుండా బోయింగ్ దాని మీద చాలా సమస్యలు ఏమైనా ఉన్నాయి. సో ఇది అయిన తర్వాత అక్కడ పడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా చనిపోవటము, ఇదంతా ఒక చాలా ఘోరం. భారతదేశ చరిత్రలోనూ చాలా విషాదకరం. ప్రపంచ విమాన ప్రమాదాలు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి లేదు. దీని మీద మరి ఇంకా లోతుగా విచారణ జరగాల్సి ఉంటుంది. అది బహుశా నెల రోజుల లోపల, మామూలుగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నెల రోజుల లోపల తప్పకుండా రావాలి. ఇప్పుడు మేడే కాల్ ఇచ్చాడని అదే ఎక్కువ. ఇవన్నీ ఓకే, కొన్ని విషయాలు బయటకు వస్తాయి, కానీ అసలు బ్లాక్ బాక్స్లో కూడా పైలట్ కో-పైలట్ వాయిస్ రికార్డ్ అయితే తప్ప ఏముండదు. అది కూడా అంత ప్రమాదకరంలో, అంత హఠాత్తుగా జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ సార్లు దాంట్లో అంత క్లూస్ లభించేటంత పరిస్థితి ఉండదు, ఛాన్స్ కూడా లేదు కదా, అదే ఉండదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక పెద్ద ఇదిగా ఉంది. అయితే కొంతమంది ఏమో ఈ లోపలే తొందరపడిపోయి, ఇప్పుడు ఈరోజు తెలుగు పత్రిక అయితే విహంగ విస్ఫోటనం అని హెడ్డింగ్ పెట్టారు. నేను దాని మీద నా ఫేస్బుక్లో కూడా విహంగ విస్ఫోటనం అనే హెడ్డింగ్ ఏంటి, నాకు అసలు మృత్యువు, విషాదం ఇటువంటిది లేదు దాంట్లో. రెండోది విహంగము, విస్ఫోటనం అంటే విహంగం తగలడం వల్ల విస్ఫోటనం అని చెప్తున్నారా? అసలు విస్ఫోటనం అంటే ఎక్స్ప్లోజన్. ఈ పదం ఎవరైనా వాడారా? ఎలా వాడుతున్నారు అంటే, ఈ విస్ఫోటనం అంటే సహజంగా ఏదో కుట్రకోణమో లేదా ఇంకేదో అందులో జరిగి ఉండాలని. ఇంత పెద్ద పదము ఎలా వాడుతున్నారు? దీనికి ఉన్న ఇదేంటి? అలాగే మన అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళేమో సహజంగా ఈ కుట్ర సిద్ధాంతాలు ఇలాంటివి కొన్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణంలో ఈ అంశం మీద మొన్ననే కదా మనం చూసింది, బాధ్యతారహితంగా ఇదేవ్వకూడదని. సో ఇప్పటికి వచ్చేసరికి విస్ఫోటనాన్ని నిజంగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విస్ఫోటనం అంటున్న వాళ్ళు అదొక్కటే హెడ్డింగ్గా పెట్టేవాళ్ళు. ఒకవేళ పక్షి తగిలిందన్నా పక్షి తగలిన తర్వాత కూడా విస్ఫోటనం అని ఎవరు పెట్టలేదు, క్రాష్ అంటున్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లోజన్. బట్ వై దీన్ని ఎందుకు ఇలా చిత్రిస్తున్నారు అనే మాట ఒకటి బలమైనది. అయితే రెండోది, హోంమంత్రి అమిత్ షా వెళ్ళారు, ప్రధానమంత్రి కూడా ఈరోజు వెళ్ళారు, నిన్న ఆయన వెళ్ళారు. వీళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు బాధ్యతగా మాట్లాడతారు. నెల రోజుల లోపల ఈ నివేదిక రావాలంటున్నారు. కానీ ఈ లైక్లీ ఈ 3 కారణాలు చూపిస్తున్నారు. బోయింగ్ అనే దాంట్లోనేమో చాలా స్పష్టంగా బోయింగ్ మీద విజిల్ బౌలర్స్ అనేవాళ్ళు, అంటే వేగులు, ఎప్పటి నుంచో ఈ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ఒకరు కాదండి, ఇదిగోండి ఇదొక పరంపర. 2019లోనే బీబీసీకి చాలా స్పష్టంగా అక్కడ క్వాలిటీ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి చెప్పాడు, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, ఈ ప్రాణాలకు సంబంధించిన అంశము, దీని మీద మనము చాలా చేయాల్సి ఉంటుందని. ఆ తర్వాత అతను ప్రమాదకరంగా చనిపోయాడు, చాలా విషాదకరంగా. 2024లో ఆయన సడన్గా చనిపోయాడు, 5 ఏళ్ల తర్వాత. సో ఇది ఏమంటున్నారంటే, సరైన పరికరాలు, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఇందులో సరిగ్గా పెట్టడం లేదు, ఇవి ప్రమాదము అని. అయితే కొంతమంది అంటారు అందులో డ్రీమ్ లైనర్ అనేది చాలా బెస్ట్ ఉన్న వాటిలో. అంటే డ్రీమ్ లైనర్ భారతదేశ దీంట్లో ఫ్లీట్లో బోయింగ్ విమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఓవరాల్గా గతంలో 4 లక్షల ఫ్లైట్స్ అయితే
ప్రమాదం ఒకటి జరిగితే ఇప్పుడు 8 లక్షల ఫ్లైట్స్ తర్వాత అంటే ప్రయాణాల తర్వాత ఒక ప్రమాదానికి వచ్చింది, ఇది ఓవరాల్గా తగ్గుదల అంటారు. సార్ ఇది స్టాటిస్టిక్స్లో చెప్పలేము. అవును. కుటుంబాలు జీవితాలన్నీ కూడా తలకిందులైపోతాయి, అనుకోని విషాదము, దేశాలన్నీ కుదేలైపోతాయి. అందువల్ల ఇక్కడ బోయింగ్కు సంబంధించి ఒక తీవ్రమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఇక్కడ చాలా ఏర్పడుతుంది. సహజంగా ఇప్పుడు అమెరికా, బ్రిటన్, భారతదేశం ఇవన్నీ కలిసి ఈ అంశం మీద విచారణ జరిపేటైతే ఈ అంశాలు బయటకు వస్తాయి. అతి జాగ్రత్త కోసం బోయింగ్ పేరెత్తకుండా మాట్లాడడం అర్థం లేదు. విమానం చేసింది వాళ్ళు చాలా టాప్ లెవెల్ సెక్యూరిటీతో ఎక్స్పర్టైజ్తో చేయాల్సిన వాటిలో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు కూడా భారతదేశంలో ఒక విమానం బయలుదేరి కాసేపట్లో మళ్ళీ వెనక్కి వచ్చింది అని మనం వార్త చూస్తున్నాం. రెండోది నేను విజిల్ బౌలర్స్ కనీసం 4, BBC అంటే అది అంతర్జాతీయ వార్తా సంస్థ, దాని ముందే బహిర్గతం అయిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు బహిరంగంగా తమ సమాచారం వాళ్ళు చెప్పడం లేదు. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడే జాగ్రత్త పడిపోయి ఏం మాట్లాడకూడదు అంటే అది కూడా సమంజసం కాదు కదా. కాబట్టి విజిల్ బౌలర్స్ ఏం చెప్పారు, అంతర్జాతీయ వైమానిక సంస్థలన్నీ ఏం చెప్తున్నాయి, దీని వెనక కార్పొరేట్ ప్రయోజనాలు, యుద్ధాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రెండో వైపు వాళ్ళు మళ్ళీ ఎక్కువ ఇది మొదలు పెడతారు. అది కాదు ఇక్కడ జరగాల్సింది. ప్రయాణికుల భద్రత, ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఉదాహరణకు నిన్న చనిపోయిన వాళ్ళల్లో 140 మంది భారతీయులు అయితే 50 మందికి పైగా లండన్ వెళ్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆ సెల్ఫీలో చూస్తుంటాం, వాళ్ళు భారతీయులే కదా, కానీ బ్రిటన్కు వాళ్ళు వెళ్తున్నారు. పోర్చుగీస్ వాళ్ళు పసికందులు కూడా చనిపోయారు. 11 మంది పిల్లలు, అందులో 3 మరి పసికందులు చనిపోయారు. అతను ఒక్కడు బయటపడ్డాడు, ఆ రమేష్ అనే అతను ఎమర్జెన్సీ గేట్లో విండోలో నుంచి దూకాడని ఇప్పుడు చెప్తున్నారు. దాదాపుగా ఎమర్జెన్సీ విండోను వాడటం అన్నది కూడా ప్రమాదంలో, ఆ ప్రమాదం రైలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా పెద్దగా కనిపిస్తుంటుంది కదా. ఎమర్జెన్సీ విండో ఆయన వాడాడు, అందుకే వచ్చాడు. వాళ్ళ అన్నయ్య ఎవరో సోదరుడు కూడా పోయారు పాపం దీంట్లో. కాబట్టి ఈ విషాదం నుంచి సరైన పాఠాలు కనుక మనం నేర్చుకోకపోతే బయలుదేరిన కొద్దిసేపటికే పైగా మరింత ఘోరం, ఆ కింద ఉన్న డాక్టర్లు, పిల్లలు, హౌస్ సర్జన్లు, మెడికల్ వాళ్ళందరూ కూడా పోయారు. వాళ్ళకి ఏమీ ఇది లేదు భోజనం వేళ కావడం వల్ల. సో ఈ 3-4 కోణాల్లో ప్రధానంగా దర్యాప్తు జరిగేట్టుగా ఉంది. ఒక 1 రోజులు అంటున్నారు కాబట్టి నెలలో నివేదిక ఏమొస్తుంది అనేది చూడాలి. రెండో విషయం, ఏదో కార్పొరేట్లు, కంపెనీలు జోలికి పోకూడదు అని కాకుండా దానికి సంబంధించిన పూర్తి నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంకోటి కూడా మనం గమనించాలి, ఇప్పుడు అంతకంతకు మనం జిల్లాకు ఒక విమానాశ్రయం పెట్టాలి, ఈ స్థాయికి వస్తున్నాం. సో ప్రయాణాలు విమానయానాన్ని మనం ఇంతగా ప్రోత్సహించినప్పుడు పౌర విమానయాన మంత్రి ఇప్పుడు తెలుగువాడు రామ్మోహన్ నాయుడు, యువ మంత్రి కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన మీద కూడా ఏవో కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు, ఏదో మ్యూజిక్ ఇలా పెట్టాడు, ఇట్లాంటివి కూడా చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి కాదు కానీ, బట్ దీన్ని చాలా తీవ్రమైన హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ప్రధాని హోంమంత్రి ఏమీ మాట్లాడకున్నా కానీ కుట్ర కోణం అని పదే నేను ఉదాహరణకు 40 ఏళ్ళ కిందట కనిష్క ప్రమాదం జరిగింది. అప్పుడు చైనాలో ఉన్నా, అక్కడ నాకు వాళ్ళు వచ్చి ప్రమాదం జరిగింది అన్నారు. అది తప్పనిసరిగా జరిగిన కాసేపటికే ఏదో కుట్ర ఉందని తేలింది చాలా కాలం. ఇప్పుడు ఇక్కడ అలాంటి ఇదేం లేదు. కాబట్టి మనం భారత పాక యుద్ధానికి సమయంలో ఇలాంటివి చాలా విన్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని పెంచడానికి ఎవరు ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ విస్ఫోటనాలు అంటే కథనాల విస్ఫోటనంలో విషాదం మీద కాస్త పక్కదో పట్టకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. సార్, మంగిలి కేసు, సెలబ్రిటీల కల్చరు, తరచూ ఇలాంటి అంశాల్లో